sir. Start the program. Okay. సో మిత్రులందరికీ హ్యాపీ ఈవినింగ్. మనం కొనసాగుతున్న ఈ జ్ఞాన ప్రసార ప్రభంజనంలో మనం చాలా ముందుకు వెళ్ళిపోయాము. సో ఈ రోజు మరి అనేక సమస్యల్ని అధిగమిస్తూ నేర్చుకుంటున్నటువంటి ఈ సమస్యల్ని ఎలా ముందుకెళ్లాలనేటువంటి అంశాల్లో ఈ రోజు కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ గురించి మనకు చక్కని విషయాలు అందజేయడానికి మన ముందుకు వచ్చారు వాణి మేడం గారు. తను ఈ ఇంపాక్ట్ లోకి వచ్చి మనం ఏదైనా సాధ్యమే అనడానికి వాణి మేడం గారు తెలుగు మాట్లాడాలంటే ఇబ్బంది పడే స్థితి నుంచి అసలు ఇప్పుడు మనతో ఒక స్పీచ్ ఇవ్వడానికే రెడీ అయ్యారంటే మేడం ఎంత సాధన చేశారు ఈ విషయంలో. తను సాధించినటువంటి తను నేర్చుకున్నటువంటి విషయాన్ని మనతో కూడా షేర్ చేసుకోవడానికి మన ముందుకు వచ్చి ఉన్నారు. వెల్కమ్ వాణి మేడం, హార్ట్లీ వెల్కమ్ దిస్ సెషన్. ఇప్పుడు మీరు కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నన్ను అంత పొగడకండి సార్, నేను హిందూ అమ్మాయినే, తెలుగు వచ్చిన అమ్మాయినే, కానీ ఏంటంటే కొంచెం లాంగ్వేజ్ సాధన చేశారని చెప్తున్నా మేడం, మీకు రాదని సాధన చేశారు అనేది చెప్తున్నాను. ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు వాణి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ గంపా సార్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ వండర్ఫుల్ ప్లాట్ఫామ్. అండ్ ఏవి గారు మనకు చాలా సపోర్టివ్ గా ఉన్నారు, మనకి ఏది వచ్చినా వెనకాల ఉన్నారు. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద మెంటర్స్ అండ్ ఫెసిలిటేటర్స్ నన్ను ఇంతవరకు తీసుకొచ్చారు. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద పార్టిసిపెంట్స్. ఈరోజు నాకు ఈ సెషన్ ఇచ్చి ఒక 1 hour నాతో స్పెండ్ చేయడానికి మీ వాల్యుబుల్ టైం ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు వచ్చేసి అంశము కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్. సమస్యలు ఎదుర్కోని వారు, సంఘర్షణలతో సతమతం అవని వారు ఈ భూ ప్రపంచంలో ఎవరు ఉండరు. నువ్వు వాటికి మినహాయింపు ఏమి కాదు, నువ్వు వాటికి మినహాయింపు ఏమి కాదు. సమస్యలకైనా సంఘర్షాలకైనా సమాధానం ఉంటుంది. సమాధానంకై శోధించి జీవితాన ఏదో సాధించు. ఇది వచ్చేసి మనకి సమస్యలు, సంఘర్షణ అనేది ప్రతి మనిషికి ప్రతి చోట మనం చూస్తూ ఉంటాం. కానీ దీన్ని సమస్యలను అలాగే సంఘర్షణలను ఎలా మనము ధైర్యంగా ఎదుర్కొని అదే విధంగా శక్తివంతమైనది ఏంటిది అంటే ఈ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్. వన్ సెకండ్. దీనికై మనము చాలా మంది ఇద్దరు వ్యక్తులే కానీ లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ రెండుగా డివైడ్ అయిపోయి ఎక్కడైతే సంఘర్షణ అనేది ఎలా జరుగుతుందో అక్కడే మనము ఎలాంటి టిప్స్ తీసుకోవాలి, ఎలాంటి మనం వాడితే ఎలా బాగుంటుంది అని చెప్పేసి ఈ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ కాన్ఫ్లిక్ట్? కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి? దీనికి వచ్చేసి కాన్ఫ్లిక్ట్ హ్యాపెన్స్ వెన్ 2 or more people disagree and one of them at least decide to make an issue of it. ఇది వచ్చేసి ఏంటంటే ప్రతి ఒక్క మనిషి ఎక్కడో ఒక దగ్గర ఈ సంఘర్షణ కానీ లేకపోతే ఈ సంఘర్షణలో వాళ్ళు పార్ట్ గా ఉంటారు. ఒక వ్యక్తి నుంచి ఇద్దరు వ్యక్తులకే వస్తుంది, లేకపోతే ఒక గ్రూప్ కి వస్తుంది. అప్పుడు ఆ రెండు డివైడ్ అయిపోయి ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ ఎంతో మంది మనుషుల వల్ల కానీ ఈ కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది. దాని గురించి మనము మంచి సెషన్ ఏంటంటే దీని గురించి మనము చాలా మంచిగా దీన్ని ఎరాడికేట్ చేయాలి లేకపోతే సాల్వ్ చేయాలంటే కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అనేది చాలా అవసరం. ఈ ప్రస్తుత సిచ్యువేషన్ లో ఎక్కడ కంపెనీస్ లాగా కానీ లేకపోతే ఎక్కడైనా సోషల్ గా మూవ్ అయ్యే వాళ్ళు చాలా మంది
ఈ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ ని పాటిస్తారు. దీంతో చాలా అనుకూలంగా ఉంటుంది. దీనికి వచ్చేసి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. దీంట్లో వచ్చేసి ఒక ఇద్దరు వ్యక్తులు ఉంటారు. మీరు ఈ చూసాక మీరు ఏమనుకుంటున్నారని నాకు జస్ట్ చాట్ బాక్స్ లో రాయండి. ఈ ఇద్దరు వ్యక్తులు ఒక మెయిన్ రోడ్ ఒక మెయిన్ రోడ్ పైన ఘర్షణ పడుతున్నారు. ఒకరితోనే ఒకరు ఫైటింగ్ చేస్తున్నారు. అలాంటప్పుడు అలాంటి సిచ్యువేషన్ లో మీరు ఆ దారిన వెంటే వెళ్తున్నారు. అప్పుడు మీరు ఏమి చేస్తారు? జస్ట్ చాట్ మీ అండి. Okay, manage both. I won't interfere. Okay. అదే మీరు ఐ వోంట్ ఇంటర్ఫియర్ అన్నారు అంటే అవాయిడ్ చేస్తారు. అవాయిడ్ చేసినప్పుడు అవాయిడ్ చేయాలి అనుకుంటారు. అదే మీ కుటుంబ సభ్యులు అనుకోండి, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి, మీరు అలాగే రోడ్ పైన వదిలేసి వెళ్తారా? అవాయిడ్ చేస్తామన్నారు. Firstly, I will try to know the reason. That is why avoiding. ఓకే, మీకు రీజన్ తెలుస్తుంది, అయితే మీరు అవాయిడ్ చేయాలనుకుంటున్నారు. అదే ఒక మీ ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే మీ మీ బంధువులు అయితే మీరు అవాయిడ్ చేస్తారా? లేకపోతే కొన్ని సందర్భాల్లో మీరు బోత్ మేనేజ్ అన్నారు. బోత్ మేనేజ్ చేసినప్పుడు వాళ్ళిద్దరూ పెద్ద కుస్తీ ఫైటర్స్ అనుకోండి, మీరు అప్పుడు వాళ్ళని మేనేజ్ చేయగలుగుతారా? లేకపోతే కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే వాళ్ళిద్దరూ పెద్ద రౌడీ షీటర్స్ అనుకోండి, ఒకడి చేతిలో గన్ను ఒకడి చేతిలో కత్తి ఉంటుంది, అప్పుడు మీరు మేనేజ్ చేయగలుగుతారా? ఓకే, ట్రై టు స్టాప్ ఈచ్ అన్నారు. మీరు ఒక అబ్బాయి అనుకోండి, ఐ డోంట్ నో హూ ఇస్, బట్ మీరు ఒక అబ్బాయి అనుకోండి, దెన్ అక్కడ ఇద్దరు ఆడవాళ్ళు ఫైట్ చేస్తుంటే ఈజ్ ఇట్ పాసిబుల్? ఓకే, అయితే ఫస్ట్ మనం ఏం చూడాలంటే ఫస్ట్ నన్ను అడగాలి. నేను ఏం చెప్పానంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరుగుతుంది. అప్పుడు మీరు అడగాలి, మేడం ఆ ఇద్దరు వ్యక్తులు ఎవ్వరు, వాళ్ళకి ఏంటి, అసలు ఎందుకు వాళ్ళకి ఆ సమస్య వచ్చింది? అలా అడిగితే నేను చెప్తాను. వాళ్ళిద్దరు సపోజ్ వాళ్ళిద్దరు భార్యాభర్తలు అనుకోండి, మీకు తెలిసిన వాళ్ళు. అయితే మీరు కొంతమంది ఫొటోస్ కూడా తీస్తారు, ఫొటోస్ కూడా తీసి యూట్యూబ్లలో అలా పెడతారు. ఇప్పుడు సపోజ్ మీరు ఆ ఫ్యామిలీ మెంబర్స్ కి మీరు దగ్గర బంధువు అనుకోండి, అలాగే ఫొటోస్ పెడతారా? లేకపోతే ఇప్పుడు వాళ్ళిద్దరిని విడదీయాలి అనుకుంటే మీరు ఏం చేయాలి? ఫస్ట్ మనం రూట్ కాజ్, వాళ్ళిద్దరు ఎవరు, అలాగే వాళ్ళకి ఏమి ఇష్యూస్ ఉన్నాయి, రూట్ కాజ్ ఏంటి, అవన్నీ ఫస్ట్ తెలుసుకోవాలి. అదే విధంగా అవాయిడ్ చేయడం అనేది చాలా తప్పు అండి. బికాస్ అక్కడ ఆ సిచ్యువేషన్ లో అవాయిడ్ చేస్తే మాత్రం మనము ఆ సమస్యని అలాగే వదిలేసి వెళ్తే ఏమన్నా అవ్వచ్చు. సో మనం ఎప్పుడైనా అవాయిడ్ చేయకూడదు. దీంట్లో వచ్చేసి మనకి 4 టైప్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయండి. ఇంట్రాపర్సనల్ కాన్ఫ్లిక్ట్, ఇంటర్పర్సనల్ కాన్ఫ్లిక్ట్, ఇంట్రా గ్రూప్ కాన్ఫ్లిక్ట్, ఇంటర్ గ్రూప్ కాన్ఫ్లిక్ట్. ఇంట్రాపర్సనల్, ఇంటర్పర్సనల్, ఇంట్రా గ్రూప్, ఇంటర్ గ్రూప్. ఇంట్రాపర్సనల్ కాన్ఫ్లిక్ట్ అంటే అంతర్గత సంఘర్షణ. ఏంటంటే మనలో మనం ఫైటింగ్ చేసుకోవడం. ఫస్ట్ ఇది మెయిన్ ఏంటంటే సంఘర్షణ అనేది మనలో మనం సంఘర్షణ పెట్టుకోవడం. ఎలా అంటే
ఈ జనరేషన్ లో మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళామనుకోండి, ఒక హోటల్ కి వెళ్ళాము, అక్కడ కూర్చొని సైలెంట్ గా తింటున్నాం, ఎవరైనా పక్క వాళ్ళు నవ్వారు అనుకోండి, మన వాళ్ళు ఎందుకు నవ్వారు, అలా మనకు అదొక అంతర్గ్రహ సంఘర్షణ అయిపోతుంది. మన ఇన్నర్ వాయిస్ అనేది ఎందుకు అలా జరిగింది అనే మనలో మనం కాన్ఫ్లిక్ట్ అనేది బిల్డ్ అవుతుంది. దాని గురించి మనము ఎప్పుడైనా కానీ మనలో మన అంతర్గ్రహ సంఘర్షణ పడ్డప్పుడు మనం కొన్ని స్టాప్ చేసుకొని మనం ఎలా ఎరాడికేట్ చేసుకోవాలి అని ఆలోచించాలి. ఇంకోటి ఇంటర్పర్సనల్ ఇది వచ్చేసి మన ఫ్యామిలీ మెంబర్స్ మీ అబ్బాయే ఉండొచ్చు, లేకపోతే మీ వైఫే ఉండొచ్చు, మీ హస్బెండే ఉండొచ్చు, లేకపోతే మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులే ఉండొచ్చు. ఇలాంటి చిన్న చిన్న ఘర్షణలు మీరు ఇప్పుడు నేను అనుకోండి, నేను సీరియల్ చూడాలనుకుంటాను, లేకపోతే ఏదైనా సినిమా చూడాలనుకుంటాను, మా అబ్బాయి వచ్చి అంటాడు లేదు మమ్మీ నేను కార్టూన్ చూస్తాను అంటాడు. అప్పుడు చిన్న ఘర్షణ నాకు మా అబ్బాయి మధ్యలో. అదే విధానంగా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ చిన్న ఘర్షణలు, వీళ్ళు వైఫ్ అంటుంది మన గుడికి వెళ్దాం అంటది, లేదు నాకు ఆఫీస్ వర్క్ ఉంది అంటాడు, అక్కడ చిన్న ఘర్షణ. అలాగా ఫ్యామిలీ మెంబర్స్ తోని. ఇంటర్పర్సనల్ అంటే విత్ ఇన్ ఫ్యామిలీ, ఇట్ కెన్ బి చైల్డ్ ఆర్ ఫాదర్ ఆర్ మదర్ ఆర్ ఎనీ ఫ్యామిలీ మెంబర్. ఇంట్రా గ్రూప్ అనేది ఇది మన కంపెనీలో కావచ్చు, మనతో పాటు పనిచేసే వాళ్ళతో కావచ్చు, చిన్న చిన్న ఘర్షణలు. ఎలా అంటే ఇప్పుడు మనము ఇప్పుడు మనం ఒక కంపెనీలో ఎంప్లాయీ అనుకోండి, మనలో మనకి మన ఫ్రెండ్సే కానీ మన కొలీగ్సే కానీ ఏదైనా చిన్న చిన్న గొడవలు వస్తాయి, వీటిని ఇంట్రా గ్రూప్ కాన్ఫ్లిక్ట్ అంటాం. ఇంటర్ గ్రూప్ కాన్ఫ్లిక్ట్ అనేది ఇది మన బయట వాళ్ళ నుంచి. ఎలా అంటే మనం మన కాంపిటెన్స్ నుంచి, ఎక్కడైనా మనం ఒక కంపెనీ మనది ఏదైనా కంపెనీ ఉందనుకోండి, మన కంపెనీకి వేరే కాంపిటెంట్ ఆ ఘర్షణ అన్నట్టు, ఆ కాన్ఫ్లిక్ట్ అన్నట్టు. ఈ ఫోర్ కాన్ఫ్లిక్ట్స్ అండి. ఇంట్రాపర్సనల్ అంటే అంతర్గ్రహ సంఘర్షణ, ఇంటర్పర్సనల్ అనేటి మన దగ్గర చుట్టాలు అంటే మన దగ్గర అయిన వాళ్ళు, ఇట్ కెన్ బి చైల్డ్. అలాగా ఇంట్రా గ్రూప్ అంటే మన కొలీగ్స్. అలాగా ఇంటర్ గ్రూప్ కాన్ఫ్లిక్ట్ అంటే మనకి బాండ్, అవుట్ సైడ్ బాండ్ అన్నట్టు, లైక్ మనతో కాంపిటెంట్స్ కానీ, లేకపోతే ఎక్కడైనా సోషల్ గా బయట కూడా చాలా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. అలాంటివి ఇవి కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఇవే కావండి. మనకు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఈ కాన్ఫ్లిక్ట్ అనేది అడ్వాంటేజెస్ చూస్తే మనము చాలా మటుకి మన సిచ్యువేషన్ ని మనమున్న సిచ్యువేషన్ ని మెరుగుపరుస్తుంది. ఎలా అంటే కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే, లైక్ ఇప్పుడు మనం ఏమన్నా ఆఫీస్ లో కానీ మనం ఎక్కడైనా కాన్ఫ్లిక్ట్ వచ్చింది అనుకోండి, దాని వల్ల మన ప్రొడక్టివిటీ అనేది, లేకపోతే మన న్యూ ఐడియాస్ అనేటి, మన క్రియేటివిటీ అనేది చాలా మెరుగుపడుతుంది. అలాగే ఆ జాబ్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా మనం రన్ చేయగలుగుతాం. అదే విధంగా సంఘర్షణ లేనిది మన అమ్మ కూడా ఎప్పుడైతే ఒక నవ శిశువుని కంటుందో, ఆ సంఘర్షణతోనే మన ఒక నూతన అబ్బాయి గాని అమ్మాయిని గాని ఆ సంఘర్షణ లేనిది రారు వాళ్ళు. డిసడ్వాంటేజెస్ వచ్చేసి టైం కన్స్యూమింగ్. ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల, ఈ సంఘర్షణ వల్ల చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే మనం అదే ఆలోచిస్తూ ఉంటాం, దాని గురించే ఎవరు కనిపిస్తే వాళ్ళతోని అదే విధానంగా మనం మాట్లాడుతూ ఉంటాం. దాని గురించి ఆలోచించి మనం టైం అనేది చాలా వేస్ట్ చేసుకుంటాం. మనకి ఏది ఇంట్రెస్ట్ అనిపించదు, మనం ఏమన్నా చెయ్యాలన్నా కానీ ఏది ఇంట్రెస్ట్ అనిపించదు, మనం మోటివేట్ కాము, అక్కడే స్టక్ అయిపోతాం. ఆ కాన్ఫ్లిక్ట్ వల్ల మనం అక్కడే స్టక్ అయిపోతాం అంతే. ఇంకా మనకి స్ట్రెస్ అనేది, యాంగర్ అనేది, ఇవన్నీ మనకి ఎక్కువ
బిల్డ్ అయిపోతాయి. ఇంకా మనుషుల వల్ల మనకి భేదాలు వస్తాయి. మనం ఆ చిన్న కాన్ఫ్లిక్ట్ వల్ల మనము మామూలుగా మన ఇంట్లో వాళ్ళతో కూడా గొడవ స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే అది అలా అయిపోతుంది. మన బ్రెయిన్ అనేది ఆ స్ట్రెస్, యాంగర్ కి ఇంట్లో వచ్చేసి ఇంట్లో వాళ్ళ పైన కూడా అదే విధానంగా మనం ప్రవర్తిస్తాం. అందు గురించి వి షుడ్ కంట్రోల్ అవర్ యాంగర్. చాలా మంది ఏమంటారంటే వై కాన్ఫ్లిక్ట్స్ కాజ్, ఎందుకు మనకి చాలా మంది జనరల్ గా అడిగే క్వశ్చన్ ఏంటంటే కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎందుకు వస్తాయి అంటే మనకి ప్రాపర్ గోల్ లేకుండా, మనము ఒక వ్యక్తి అతనికి ప్రాపర్ గోల్ లేకపోయినా కానీ కాన్ఫ్లిక్ట్స్ అనేటివి వస్తాయంట. మళ్ళీ వాల్యూస్ ఎథిక్స్ కూడా మనకి బాగా లేకపోతే కూడా వస్తాయంట. లేకపోతే జాబ్ డిస్క్రిప్షన్, ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఒక కంపెనీలో ఒక జాబ్ డిస్క్రిప్షన్ ఒక పర్సన్ కి అతను చేసేది ఇది అని నిర్ధారిస్తే మనకి ఆ కాన్ఫ్లిక్ట్స్ అనేటివి రావు. ఇంకా మన పర్సనల్ ఇంట్రెస్ట్ గురించి వేరే వాళ్ళని తొక్కేసి మనమే ఎదగాలి అని ఆ స్వభావం ఉన్న వాళ్ళు కూడా చాలా కాన్ఫ్లిక్ట్స్ అనేటివి క్రియేట్ చేస్తారు. ఇలాంటి ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేటివి ఎలా మనము రిసాల్వ్ చేసుకోవాలి అంటే మనం ఫస్ట్ ఎవరైనా మనల్ని నమ్మి వాళ్ళు ఏమైనా చెప్పారనుకోండి, మనం అది సీక్రెట్ గా ఉంచాలి, ఎవరికి రివీల్ చేయకూడదు. అలాంటి చాలా మటుకి మనం కాన్ఫ్లిక్ట్స్ అనేటి రిసాల్వ్ చేయగలుగుతాం. మళ్ళీ ఏమో మనం ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు మనం బాగా వినాలి, వాళ్ళు ఏం చెప్తున్నారు అని వినాలి. 1కి 10 సార్లు మనం అనకుండా మనం ఇంటే మనకి వాళ్ళ ఇంటెన్షన్ అనేది తెలిసిపోతుంది. అలాగే కాన్ఫ్లిక్ట్ అనేటి ఎందుకు వస్తాయి అంటే సమభావనలు లేకుండా, ఇప్పుడు కులమని, మతమని, ఆడ అని, మొగ అని ఇలాంటి చాలా మటుకి చూస్తాము. అలాంటివి కూడా చాలా మటుకి ఈ కాజెస్ కి ఉంటుంది. అలాగే గాంధీజీ గారు చెప్పారు ఏమనంటే మన ఫైట్ పాపంతోని కానీ పాపాత్ముడితోని కాదు అని. ఫైట్ అగేన్స్ట్ సిన్, నాట్ అగేన్స్ట్ ద సిన్నర్. ఇప్పుడు మనం చూస్తే కరోనాతోని మనం ఫైట్ చేయొచ్చు, కానీ కరోనా వచ్చిన వ్యక్తితోని మనం ఎప్పుడు ఫైట్ చేయకూడదు. ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళ దాంట్లో ఏంటి లోపం అని దాంతో ఫైట్ చేయాలి. ఆ వ్యక్తితో మాత్రం మనం ఎప్పుడు ఫైట్ చేయకూడదు. అవాయిడ్ బ్లేమింగ్, మనం ఎప్పుడు ఒక వ్యక్తిని మనం బ్లేమ్ చేయకూడదు. ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చింది అనుకోండి, మన సమాజంలో ఎట్లా ఉంటుందంటే మనం ఎక్కువగా పక్కన వాళ్ళ పైన తోసేస్తాం. ఏంటంటే ఇది నీ వల్ల వచ్చింది, ఇది ఇతని వల్ల వచ్చింది అని అలా బ్లేమ్ చేస్తాం. అలాంటి మనం ఆపేయాలి. ఎప్పుడు మనం పక్కన వాళ్ళని బ్లేమ్ చేయకూడదు. ఇంకోటి, మనం ఎప్పుడైనా మన సబార్డినేట్స్ ని ఎంకరేజ్ చేయాలి బై గివింగ్ ఫీడ్బ్యాక్. ఏదైనా బాగా చేశారనుకోండి, మనం వాళ్ళకి అప్రిషియేట్ చేయాలి. నువ్వు బాగా చేసావు అని అదొక చిన్న వర్డ్ వాళ్ళకి చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. వాళ్ళ దాంట్లో ఏమన్నా సంఘర్షణలు ఉన్నా కానీ వాళ్ళు అవి తీసుకురారు. ఇంకోటి, మనం ఎప్పుడైనా కానీ బాస్ లాగా ఉంటే మనం ఎప్పుడైనా సబార్డినేట్స్ దగ్గర వాళ్ళ నుంచి మనకి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక సొసైటీలో ఒక కంపెనీలో ఉన్నత స్థానికంగా ఉన్నప్పుడు మనము వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటే మనం కూడా ఎలా ఉండామని మనకి తెలుసుకుంటాం. 1 సెకండ్. ఇవి వచ్చేసి ఎలా సాల్వ్ చేసుకోవాలి. ఈ సాల్వింగ్ ప్రాబ్లం వచ్చేసి మనకి సైకాలజీ ప్రకారంగా 4 విభాగాలుగా డివైడ్ చేశారు. ఒకటి ఐ విన్, ఐ లూజ్, యూ విన్, యూ లూజ్. ఫస్ట్ బ్లాక్ వచ్చేసి విన్, ఐ విన్,
యూ విన్. సెకండ్ వన్ వచ్చేసి ఐ లూజ్, యూ విన్. థర్డ్ వన్ వచ్చేసి ఐ విన్, యూ లూజ్. ఫోర్త్ వన్ వచ్చేసి ఐ లూజ్, యూ లూజ్. దీంట్లో వచ్చేసి ఐ విన్, యూ విన్. దీంట్లో మనం ఏదైనా కంపెనీలో చేస్తున్నాం అనుకోండి, మనం సుపీరియర్ గా ఉన్నాం, మన కింద ఎంతో మంది పనిచేస్తారు. అప్పుడు ఏం చేయాలంటే మన ఇద్దరి మధ్యలో ఏమన్నా కాన్ఫ్లిక్ట్ వచ్చింది అనుకోండి, సంఘర్షణ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, మనం ఒక స్టెప్ దిగాలి. అప్పుడు అది ఏంటంటే ఐ విన్, యూ విన్. అప్పుడు ఏ గొడవలు రావు. అలాగే మనం అక్కడే ఉంటే మాత్రం గొడవలు అనేవి కంపల్సరీగా వస్తాయి, స్టిక్ అయి ఉంటాయి. ఐ లూజ్, యూ విన్. ఇది వచ్చేసి ఐ లూజ్, యూ విన్. ఐ లూజ్, యూ విన్ అన్న దగ్గర మనకి మంచి ఉదాహరణ ఏంటంటే, మన అబ్బాయి ఉన్నాడు అనుకోండి, మనం ఏమైనా టీవీలో చూస్తున్నాము, అప్పుడు వచ్చేసి మమ్మీ నేను ఈ కార్టూన్ చూస్తా అంటే మనము అబ్బాయికి ఇచ్చేసి సరేలే మనం తర్వాత చూసుకోవచ్చు అని వెళ్ళినప్పుడు అక్కడ మనం లూజ్ అయినట్టు కాదండి, మనం రాజీ పడ్డట్టుగా. ఎందుకంటే మనకి ఇష్టమైన వాళ్ళ దగ్గర మనం రాజీ పడి ఇచ్చినట్టు, వాళ్ళకి ఇస్తున్నట్టుగా. ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉందనుకోండి, సపోజ్ దీనికి మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. వైఫ్ అండ్ హస్బెండ్ ఉందనుకోండి, ఇప్పుడు వైఫ్ అంటుంది లే గుడికి వెళ్దాము అంటుంది, హస్బెండ్ అంటాడు లేదు నాకు ఆఫీస్ ఉంది అంటారు. అప్పుడు ఆ హస్బెండ్ ఏం చేయొచ్చు అంటే, గుడి అనేది మార్నింగ్ వెళ్ళొచ్చు. సో ఏం చేస్తాడంటే సరే వెళ్దాము అని చెప్పేసి వెళ్ళి ఆఫీస్ పని పక్కకి పెట్టేసి ఆ 1 hour or 2 hours వెళ్ళేసి వచ్చినప్పుడు అతను వైఫ్ కి అతని పనికి లూజ్ అయ్యి వాళ్ళ వైఫ్ తో విన్ చేసినట్టు కాదండి. ఇది ఏంటంటే వాళ్ళ మధ్యన బాంధవ్యం అనేది గట్టిపడ్డానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. దాంట్లో అతను రాజీ పడ్డము ఇంపార్టెంట్. థర్డ్ వచ్చేసి విన్ లూజ్. ఇది చాలా చండాలందండి. ఎందుకంటే మనం విన్ అవడానికి ఎదుటి మనిషిని తొక్కేసైనా పైకి లేస్తారు కొంతమంది. అది చాలా చాలా మంచి హ్యాబిట్ కాదు. ఇది ఏంటంటే మీకు తెలిసినట్టే మనం విన్ అవ్వడానికి పక్కన వాళ్ళని ఏమైనా చేయొచ్చు. అప్పుడు ఏమైతుందంటే అతను ఇప్పుడు కామ్ గా వెళ్ళిపోయిన ఫ్యూచర్ లో ఎక్కడైనా అతనికి చిన్న ఛాన్స్ దొరికినా మనల్ని ట్రాప్ చేస్తాడు, మన పైకి సంఘర్షణకు వస్తాడు. అతని ఫేవర్ లో ఉంటే అది చాలా యూజ్ అవుతుంది అతనికి. లూజ్, ఐ లూజ్, యూ లూజ్. ఇదేంటంటే నాకు దక్కలేదనుకో నీకు దక్కకూడదు అనేది చాలా అస్సలు మంచి హ్యాబిటే కాదు. ఎప్పుడు కానీ మనం ఈ సిచ్యువేషన్ కి ఎప్పుడు మనం కోరుకోకూడదు. ఇంకోటి ఇది వచ్చేసి ఈ 4 చూసాం కదండి, విన్ విన్, లూజ్ విన్, విన్ లూజ్, లూజ్ లూజ్. అవిటిని మనం ఎరాడికేట్ చేయాలి. ఎలా చేయాలి? ఈ 5 స్టైల్స్ వల్ల మనం ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేటి మేనేజ్ చేసుకోవచ్చు. ఏంటి అవి అంటే ఫోర్సింగ్, కొలాబరేటింగ్, అవాయిడింగ్, కాంప్రమైజింగ్, అకామిడేటింగ్. ఈ 5 స్టైల్స్ వల్ల మనము ఈ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అనేది మనం మేనేజ్ చేసుకోవచ్చు. అవాయిడ్ అంటే మనం దాన్ని అక్కడ సిచ్యువేషన్ ని అవాయిడ్ చేసి అక్కడే వదిలేసి రావడం. ఇది చాలా మంచి ఎగ్జాంపుల్ అండి, నేను ఇస్తాను. ఇప్పుడు సపోజ్ అవాయిడ్ చెయ్యాలి, ఎట్లాంటి సిచ్యువేషన్ లో అవాయిడ్ చేయాలి అంటే, ఒక వ్యక్తి యాంటీ సోషల్ వ్యక్తి అంటే ఒక అతను తాగేసి బీభత్సంగా రోడ్ పైన ఫైటింగ్ చేస్తున్నాడు అనుకోండి, అప్పుడే నేను మా అబ్బాయిని తీసుకొని వస్తున్నాను అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే మనం ఆ సిచ్యువేషన్ లకి మనం ఇన్వాల్వ్ అవ్వద్దు, అవాయిడ్ చేసేసి ఆ సిచ్యువేషన్ నుంచి అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోవాలి. దట్ ఈస్ గుడ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే మనం అక్కడ వెళ్ళి చూస్తే మాత్రం అది ఆ ఇంపాక్ట్ అబ్బాయి పైన కానీ అమ్మాయి పైన పని పడుతుంది. కాబట్టి వీ షుడ్ అవాయిడ్ సచ్ సిచ్యువేషన్స్. అకామిడేషన్ లో మనము లైక్ వి సెడ్ మన పిల్లలు ఇప్పుడు నేనే మా వారు ఏమన్నా టీవీ చూస్తున్నారు అనుకోండి, అప్పుడు మా అబ్బాయి వచ్చేసి డాడీ నేను కార్టూన్ ఛానల్ చూస్తానంటే అది అబ్బాయికి ఇచ్చేయడంలో
అదేమి ఇది కాదండి. అది ఏంటంటే అకామిడేట్ అవ్వడం. ఎందుకంటే అతను కొంచెం అతను కొంచెము టైమ్ అబ్బాయికి ఇస్తే అబ్బాయి కూడా హ్యాపీగా ఉంటాడు కాబట్టి ఇట్ ఈస్ ఓన్లీ అకామిడేషన్. ఇంకోటి వచ్చేసి కాంప్రమైజ్ అనేది ఇది మన ఫ్యామిలీలోనే కానీ లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర కానీ మన పిల్లల దగ్గర కానీ మనం కాంప్రమైజ్ అవుతాం. ఇది వచ్చేసి ఈ కాంప్రమైజ్ అవ్వడం వల్ల మన బాంధవ్యాలు గట్టి పడతాయండి. ఎందుకంటే మన ఫ్యామిలీలో ఈ కాంప్రమైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఒక చిన్న వైఫ్ అండ్ హస్బెండ్ అంటే అంత పెద్దగా ఫైటింగ్స్ అవ్వవి, ఏవో చిన్న చిన్న ఇష్యూస్ పైన ఫైటింగ్ వస్తుంది, సంఘర్షణ అనేది కంపల్సరీగా అవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ట్ మూమెంట్ లో వైఫే గానీ హస్బెండే గానీ సారీ అని చెప్పేశారు అనుకోండి, దాంట్లో మనం కాంప్రమైజ్ అవుతున్నట్టు కాదండి. మనము దానికి కాంప్రమైజ్ అయ్యి వైఫే గానీ హస్బెండే గానీ అతను నేను తప్పు చేశాను అని యాక్సెప్ట్ చేయడం కాదు, అది రాజీ పడ్డం. ఎందుకంటే ఎప్పుడైనా కానీ రాజీ పడితేనే గానీ మన బంధాలు గట్టిగా ఉంటాయి. అదే విధంగా ఒక ఫ్రెండ్ అనుకోండి, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో ఫైటింగ్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ మూమెంట్ ఫోన్ చేసి అరే సారీరా అని అంటే ఆ ఫ్రెండ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇవన్నీ పట్టించుకోడులే అని చెప్పేసి మీ ఫ్రెండ్ అండ్ మీకు చాలా గట్టి సంబంధాలు ఏర్పడతాయి. ఇంకోటి వచ్చేసి ఫోర్సింగ్ అనేది చిల్డ్రన్ ని కంపల్సరీగా మనం ఫోర్స్ చేయాలండి. ఎందుకంటే మన పిల్లలు మార్నింగ్ లేచి చదువుకోవాలనుకోండి, 4 o'clock లేపామనుకోండి, వాళ్ళు ఎవరు, అప్పుడు మనం ఏం చేస్తాం, ఫోర్స్ తో లేపాలి. ఇప్పుడు ఆ ఫోర్సింగ్ అనేది కంపల్సరీ. ఇప్పుడు ఒక వ్యక్తికి వ్యసనాలు ఉన్నాయనుకోండి, తాగడము అలాగా, ఆ వ్యక్తిని మనము మన కుటుంబ సభ్యులు ఫోర్స్ చేసి ఆపేయచ్చు. దిస్ ఈజ్ అ ఫోర్సింగ్ ఇదన్నట్టు. ఫోర్సింగ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ లో ఇదొక స్టైల్. కొలాబరేషన్ ఇట్స్ గెలుస్తూ ఎదుటి మనిషిని గెలిపించు అనే ఇది కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ లో చాలా హయ్యర్ లెవెల్ గా ఉన్నది. అలాగే మనం కూడా ఎదుటి మనిషిని పైకి తేవాలని ఆలోచన ఉండాలి. ఇదే కొలాబరేషన్. దీనికి గుడ్ ఎగ్జాంపుల్ మన గంప నాగేశ్వరరావు గారు. అతను ఎదుగుతూ వేరే వాళ్ళని కూడా ఎదగాలని ప్రోత్సహిస్తాడు. ఈ ఐదు స్టైల్స్ లో కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ లో అన్ని కరెక్ట్ అండి. ఏది అన్ని రైట్, ఏది తక్కువ ఎక్కువ అని కాదు. అది సిచ్యువేషన్ బట్టి, కాంటెక్స్ట్ బట్టి, సందర్భాలను బట్టి, సమస్య అవసరాలను బట్టి మనం ఈ 5 ఇంప్లిమెంట్ చేసుకోవచ్చండి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక ఊర్లో ఒక పెద్దరాయుడు గారు ఉన్నారు. అతను 1 second. అతను 10th క్లాస్ వరకు అమ్మాయిలకి చదువు వాళ్ళ ఊర్లో ఆ పెద్దరాయుడు గారు అతని ఊర్లో చెప్పాలని నిర్ణయిస్తాడు. 10th తర్వాత అమ్మాయిలు బయటకు వెళ్ళి చదవద్దు అని ఒక కండిషన్ పెడతాడు. అలాగా కొన్ని ఏళ్ళు గడిచిపోతుంది. అప్పుడు వాళ్ళ బ్రదర్ డాటరే 10 out of 10 10th లో మార్క్స్ తెచ్చుకుంటుంది. అప్పుడు అమ్మాయికి బయటకు వెళ్ళి చదవాలని చాలా ఆసక్తిగా ఉంటుంది. పెద్దరాయుడు గారు అంటారు, లేదు రూల్ కాబట్టి, నేను పెట్టిన రూల్ కాబట్టి మీరు వెళ్ళకూడదు అని చెప్తారు. అప్పుడు ఉన్న చుట్టాలు అందరూ, టీచర్స్, ప్రిన్సిపల్ అందరు రిక్వెస్ట్ చేసి, లేదండి అమ్మాయిని సేఫ్ గా బస్సు మీ ఇంటి వరకు వస్తుంది, తీసుకొస్తామని చెప్తారు. సరే అని అమ్మాయి ఇంటర్మీడియట్ జాయిన్ అవుతుంది. అమ్మాయికి IIT ర్యాంక్ వస్తుంది. క్యాట్ ఎగ్జామ్ లో అహ్మదాబాద్ లో మేనేజ్మెంట్ సీట్ వస్తుంది.
వచ్చాక అక్కడ అమ్మాయి అంటే నేను వెళ్ళి అహ్మదాబాద్కి వెళ్ళి చదువుకుంటాను అని చెప్తుంది. మళ్ళీ అలాగే పెద్దరాయుడు గారు ఆబ్జెక్ట్ చేస్తారు, లేదు లేదు ఇప్పటికే చాలా చదువుకున్నావు, స్టాప్ చేయండి. కానీ తనకున్న టాలెంట్ తోని పైకి వచ్చింది కాబట్టి అందరూ ఒప్పించేసి అమ్మాయిని పంపిస్తారు అహ్మదాబాద్కి. అక్కడ తను బాగా చాలా మంచి మార్క్స్ తెచ్చుకొని అబ్రాడ్కి వెళ్దామని ప్లాన్ వేస్తుంది. చాలు ఈ చదివిన కాడికి చాలు, ఇక్కడే ఉండు, మంచి జాబ్ చేసుకో, ఏమన్నా చేసుకోగాని అబ్రాడ్కి అయితే నేను పంపించాను అని చెప్తారు. అప్పుడు అమ్మాయి ఏం చేస్తుంది, నాన్ కార్పొరేషన్ మూవ్మెంట్ అన్నట్టు అన్నం తినదు, ఏమీ వినిపించుకోదు, ఒక రూమ్ లో బందీ అయిపోయి నన్ను పంపిస్తారా పంపించరా అని పెద్ద కాన్ఫ్లిక్ట్ చేస్తుంది, సంఘర్షణ చేస్తుంది. అప్పుడు ఆ పెద్దరాయి గారు ఏం చేస్తారంటే సరేలే అని, వాళ్ళ అమ్మాయే కాబట్టి కాంప్రమైజ్ అయిపోయి సరేలే అని పంపిస్తారు. అక్కడికి వెళ్ళాక అమ్మాయికి 20 lakhs శాలరీ వస్తుంది, మంచిగా ఒక 3-4 lakhs తను ఉంచుకొని మిగతా ఇంటికి పంపిస్తుంది. ఇలాగా ఒక 2 years 3 years అలా గడిచిపోతుంది. ఒకసారి ఏమైతుందంటే వాళ్ళకి అమ్మాయి రిటర్న్ లో వస్తుంది, వచ్చేసి అందరూ మంచిగా రిసీవ్ చేసుకొని అన్నం తిన్నాక ఆ అమ్మాయి చెప్తారు అన్నట్టు, అందరూ పెద్ద నాన్న చిన్నాన్న మీరందరూ రాత్రి నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్తుంది. అప్పుడు అందరూ రాత్రిలో సమావేశం అవుతారు. అప్పుడు ఏమైతుందంటే తను ఏం చెప్తుందంటే, ఇలాగా నేను చేసే కంపెనీలో మా CEO అమెరికన్ అతను నన్ను లవ్ చేశారు, నా బిహేవియర్, నా యాటిట్యూడ్, నాది మొత్తం నా మంచి చెడు ప్రవర్తనలు చూసి అతను నన్ను ఇష్టపడ్డారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నన్ను ఇష్టపడ్డారు, సో ఐ వాంట్ టు మ్యారీ హిమ్ అని చెప్తుంది. అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో మీరైతే ఏం చేస్తారు? లైట్ గా చాట్ చేయండి, మీరైతే ఏం చేస్తారు? అర్థమైందా అండి నేను చెప్పేది? ఇలాంటి సిచ్యువేషన్ లో మీరేం చేస్తారు? కాంప్రమైజ్ చేస్తారా, ఫోర్సింగ్ చేస్తారా, కొలాబరేషన్ చేస్తారా, అవాయిడెన్స్ చేస్తారా, అవాయిడ్ చేస్తారా? అవాయిడ్ చేస్తాము. ఓకే, అవాయిడ్ చేస్తే అమ్మాయి అహ్మదాబాద్ నుంచి చాలా వెల్ క్వాలిఫైడ్ అండి. సో షీ డోంట్ లిజన్. ఆల్రెడీ ఒకసారి నాన్ కార్పొరేషన్ మూవ్మెంట్ ఫుడ్ తినకుండా ఆలోచించి మాట్లాడుతాను. ఓకే, దీంట్లో వచ్చేసి మనము అన్ని స్టైల్స్ కరెక్టేనండి, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విధానం కరెక్ట్ గా అనిపిస్తుంది. లైక్ ఎలా అంటే అవాయిడ్ చేస్తే ఏం చేస్తారు, అమ్మాయికి చెప్తారు, లేదు లేదు ఇది తప్పు, మేము చెయ్యము అంటారు, అవాయిడ్ చేస్తారు. అమ్మాయి ఏదో ఇష్యూ క్రియేట్ చేసి మళ్ళీ అన్నం తినకుండా అలా కూర్చుంటుంది. అకామిడేషన్, ఈ అన్ని స్టైల్స్ ఎవరి మనస్తత్వం బట్టి వాళ్ళు బిహేవ్ చేస్తారు, అకామిడేట్ చేస్తారు. ఓకే, అవాయిడ్ చేస్తారా? కానీ ఈ 5 ఎవరి మనస్తత్వం బట్టి వాళ్ళు ఈ స్టైల్ ఫాలో అవుతారండి. అవాయిడ్ చేశారనుకోండి, ఇంకా అమ్మాయి ఏదో చేస్తుంది. అకామిడేట్ చేశారనుకోండి, అమ్మాయి కాంప్రమైజ్ చేశారనుకోండి, అమ్మాయి కాంప్రమైజ్ లేదు ఇలాగా అని చెప్తారు, దానికి అమ్మాయి వినదు. కొలాబరేట్ చేశారనుకోండి, ఫోర్సింగ్ చేశారనుకోండి, లేదు నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్పేసి మీరు కొంతమంది చెప్తారు. కొలాబరేట్ చేశారనుకోండి, దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే కొలాబరేట్ చేయడం వల్ల అబ్బాయి అమెరికా అబ్బాయి కాబట్టి, హీఈస్ వెల్ సెటిల్డ్ కాబట్టి, మనం జనరల్ గా అయితే ఇవన్నీ చేస్తామండి. ఏంటంటే అవాయిడ్ చేస్తాము, అకామిడేషన్ చేస్తాము, కాంప్రమైజ్ చేస్తాము, ఫోర్సింగ్ చేస్తాము. కొలాబరేషన్ ఎలాంటి వాళ్ళు చేస్తారంటే కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళు చేస్తారు. అమ్మాయి ఆల్రెడీ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ బ్రిలియంట్ కాబట్టి ఏం చేస్తారంటే అబ్బాయిని పిలిపించి
అబ్బాయితో మాట్లాడి మన మన సిచ్యువేషన్ చెప్పేసి మన ఊర్లో ఏమన్నా స్కూల్సే కానీ లేకపోతే ఏమైనా కంపెనీసే కానీ పెట్టించడం, అలాగా కొలాబరేషన్ అలా చేస్తారు. కానీ అన్ని 5 చాలా ఇంపార్టెంట్ అండి. ఎవ్వరికి నచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తారు. ఇది వచ్చేసి ఆలోచన విధానం బట్టి, మీ ఆలోచన విధానం బట్టి ఈ డిసిషన్స్, ఈ స్టైల్స్ అనేటి మీద అడగవచ్చు, లేకపోతే కార్నాట్ ఇంజిన్ మీద అడగవచ్చు. ఓకే. అలాగే ఇంకోటి ఆలోచన విధానం బట్టి మీరు ఏదైనా స్టైల్ ఉపయోగించుకోవచ్చు. అలాగే మంచిది అనేది మనం యాక్సెప్ట్ చేయాలండి, చెడుది అనేది రిజెక్ట్ చేసేయాలి. మంచి అనేది యాక్సెప్ట్ చేయాలి, చెడు అనేది రిజెక్ట్ చేసేయాలి. కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ లో మనము ఆలోచన విధానము, మన ఆలోచన విధానాలు ఎలా ఉండాలంటే మన బంధాలు, అనుబంధాలు, మన కమ్యూనికేషన్ ఇవన్నీ మార్చేస్తుందండి. ఈ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ వల్ల 100% మార్చేస్తుంది. ఇంకోటి, ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు మీరు ఎవరు అవాయిడ్ చేయకండి. చాలా మట్టుకి ఆ కాన్ఫ్లిక్ట్ అనేది రిసాల్వ్ చేసేటట్టుగా చూడండి. ఇంకోటి వచ్చేసి హౌ టు ప్రివెంట్ కాన్ఫ్లిక్ట్స్. ఇది వచ్చేసి మనము రెగ్యులర్ గా మీటింగ్స్ అరేంజ్ చేసుకోవాలి. మనం ఒక సంస్థ ఉందనుకోండి, మనము ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేటి మనం ప్రివెంట్ చేసుకోవాలంటే మనం రెగ్యులర్ గా మీటింగ్స్ అరేంజ్ చేసుకోవాలి. మళ్ళీ మన థాట్స్ అనేటి ఓపెన్ గా ఉండాలి. ఏవైనా కానీ మన థాట్స్ అనేటి ఓపెన్ గా ఉండాలి, వాళ్ళకి నచ్చేలాగా ఉండాలి. ఇంకోటి, నెవర్ క్రిటిసైజ్. ఏ వ్యక్తిని కానీ మనం పబ్లిక్ లో క్రిటిసైజ్ చేయకూడదు. మనం ఏమైనా క్రిటిసైజ్ చేయాలి అనుకుంటే ప్రైవేట్ లోనే క్రిటిసైజ్ చేయాలి. మనము ఎప్పుడైనా మనం ఓపెన్ గా ఉండాలి, అందరితోని మనం ఓపెన్ గా ఉండి మనం ఓపెన్ గా మాట్లాడాలి. ఇంకోటి చాలా మంచి లక్షణం ఏంటంటే, ఎప్పుడైనా మన టీమ్ కే గాని మనతోని పనిచేస్తున్న వాళ్ళతోనే గాని ఏదైనా ఫెయిలియర్ వచ్చింది అనుకోండి, అది మనం ముందు నిల్చొని అవును నేను ఈ జట్టుకు నేను ఉన్నాను అని చెప్పాలి. అదే మనకు సక్సెస్ వచ్చింది అనుకో, మనతో పనిచేస్తున్న వాళ్ళకి మనం ఇచ్చేయాలి. బెస్ట్ నాయకుడు ఎప్పుడవుతాడంటే ఎప్పుడైనా కష్టాలు వచ్చినా, లేకపోతే ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు, లేకపోతే ఇలాంటి ఏమన్నా అయినప్పుడు అతను భుజాల పైన వేసుకొని ముందు నిల్చుంటాడు. అతనే మంచి నాయకుడు అవ్వగలుగుతాడు. ఈ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ వల్ల, ఈ కాన్ఫ్లిక్ట్స్ వల్ల చాలా మందికి యాంగర్ పెరుగుతుంది, టైం మేనేజ్మెంట్ అనేది లేకుండా పోతుంది, స్ట్రెస్ వల్ల కూడా చాలా ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల లోన్ అవుతారు. అదే ఈ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ వల్ల ఇవన్నీ మనం రెగ్యులర్ గా చూసుకుంటే ఈ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ ని హ్యాండిల్ చేయగలిగితే మనము యాంగర్ ని కంట్రోల్ చేయొచ్చు, టైం మేనేజ్ చేయొచ్చు, అదే విధంగా స్ట్రెస్ అనేది కూడా మేనేజ్ చేయగలుగుతాం. ఈ కాన్ఫ్లిక్ట్ అనేది దేని వల్ల వస్తుంది, మెయిన్ కాజ్ ఏంటి, వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ దిస్ కాన్ఫ్లిక్ట్. రూట్ కాజ్ అనేది మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి, మనకు తెలిసిందే. మనకి కాన్ఫ్లిక్ట్స్ అనేటి పైన చెట్టులాగా ఉంటాయి, దాని కాజ్ మాత్రం రూట్స్ లో ఉంటాయి. సో మనం ఎప్పుడైనా ఒక మనిషి ఇద్దరు వ్యక్తుల మధ్యలో సంఘర్షణ జరుగుతుంది, లేకపోతే కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది అన్నప్పుడు మనం పైన చెట్టు కొమ్మలు చూడకూడదండి, రూట్స్ చూడాలి. అసలు ఫస్ట్ ఏమైంది, ఎవరి మధ్యలో సంఘర్షణ స్టార్ట్ అయింది, దేని వల్ల స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, అవి డెప్త్ కి వెళ్ళి మనం చూడగలిగితే అప్పుడు మనం ఈ కాన్ఫ్లిక్ట్ అనేటి చాలా మట్టికి కంట్రోల్ చేయగలుగుతాం. ఈ కంట్రోల్ చేసినప్పుడు మన బంధాలు, అనుబంధాలు కూడా చాలా మెరుగుపడతాయి. మన ఫ్యామిలీలోనే కానీ, మన చుట్టుపక్కన కానీ, మన కంపెనీస్ లో కానీ చాలా మెరుగుపడతాయి మన బంధాలు, అనుబంధాలు. ఈ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ ని పబ్లిక్ లో కానీ, ప్రైవేట్ లో కానీ ఎప్పుడైనా మీకు
మీరు దానికి కరెక్ట్ గా దానికి కాన్ఫ్లిక్ట్ కి కరెక్ట్ గా ఆన్సర్ వాళ్ళని రిసాల్వ్ చేయగలిగారు అనుకోండి, మీరు చాలా మిరాకిల్స్ చేయగలుగుతారు. ఎందుకంటే మీకు ఆ శక్తి అనేది ఇన్బిల్ట్ గా వచ్చేస్తుంది. దాంతో పాటు మీరు ఏదైనా మిరాకిల్స్ చేయగలుగుతారు ఈ కాన్ఫ్లిక్ట్స్ హ్యాండిలింగ్ లో. హౌ టు హ్యాండిల్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్. ఈ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతాం? మనకి 3 బ్రెయిన్స్ ఉంటాయి అంటండి. రిపిటేలియన్ బ్రెయిన్ అనేది, లుంబిక్ బ్రెయిన్ అనేది, నియోకార్టిక్స్ బ్రెయిన్ అనేది. నియోకార్టిక్స్ బ్రెయిన్ అనేది ఇన్స్టెంట్ గా మనకి సిచ్యువేషన్ ని బట్టి మనకి ఆన్సర్స్ ఇస్తుంది. ఎప్పుడైతే మనకి నియోకార్టిక్స్ బ్రెయిన్ షార్ప్ గా ఉంటుందో మనం 100% రిజల్ట్స్ అనేటి మనం ఇవ్వగలుగుతాం. ఇవన్నీ ఒక వందన చూస్తే మనము ఎప్పుడైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు మనం ధర్మం వైపు ఉండాలండి. మనం ధర్మం వైపు ఉంటే మనకి ఎప్పుడైనా విజయం అనేది వస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడైనా ధర్మంతో మనం వాళ్ళు ఎవరు ఏంటి అనకుండా ధర్మంతో మనం ఎప్పుడైనా సంఘర్షణని మనము రిసాల్వ్ చేయగలుగుతామో అప్పుడే ధర్మానికి సక్సెస్ అనేది, విజయం అనేది వస్తుంది. ఇంకా లాస్ట్ వచ్చేసి నేను కన్క్లూడ్ చేసేది ఒక చిన్న స్లోగన్, బుద్ధుడి శ్లోకంతోని, ధర్మం శరణం దక్షామి, బుద్ధం శరణం దక్షామి, ధర్మం శరణం దక్షామి, సంఘం శరణం దక్షామి. బుద్ధం అంటే నాలెడ్జ్, అక్వైర్ నాలెడ్జ్. ఎప్పుడైతే మనము నాలెడ్జ్ ని అక్వైర్ చేస్తామో మనకు బుద్ధితో పాటు మనకి అవకాశాలు వస్తాయి, మళ్ళీ మనకి నేమ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది, సొసైటీలో మనకి మంచి విలువలు వస్తాయి. అలాగే మనము ఈ విలువలతోని, ఇవన్నిటితోని మనం ముందుకెళ్ళి సంఘంని కూడా అంటే సొసైటీని కూడా మనం సొసైటీలో కూడా మనం మంచి పనులు చేయొచ్చు. ఎందుకంటే మనం సంఘంతో బతకాలి కాబట్టి మనం ఈ బుద్ధుడు ఇచ్చిన ఈ శ్లోకంతోని మనం ఇది ఫాలో అవుతే మనం సంఘంలో మంచిగా అక్వైర్ అవ్వచ్చు. బుద్ధం శరణం దక్షామి, ధర్మం శరణం దక్షామి, సంఘం శరణం దక్షామి. ఈరోజు నేను కన్క్లూడ్ చేసేటప్పుడు మనం ఎప్పుడైనా మన అంతర్గ్రహ అంటే ఇంటర్పర్సనల్ మేనేజ్ చేయగలుగుతామో, ఇంటర్పర్సనల్ మేనేజ్ చేయగలం. ఫస్ట్ లో చెప్పాను చూడండి, మన అంతర్గ్రహ సంఘర్షణని ఎప్పుడైతే మనం స్టాప్ చేయగలుగుతామో, మనలో ఉన్న యాంగర్ కానీ, నెగటివ్ థాట్స్ కానీ, ఏమైనా ఇల్ థాట్స్ ఇలాంటివి మనం ఎప్పుడైతే కంట్రోల్ చేయగలుగుతామో ఈ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ ని కరెక్ట్ వేలో మనం ఉపయోగించుకోగలుగుతాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. హలో శ్రీధర్ సార్. శ్రీశైలం సార్. ఓకే మేడం, మీ పీపీటీ ఆపేసింది మేడం, షేర్ స్క్రీనింగ్ ఆపేసింది. ఓకే, మాట్లాడండి సార్ శ్రీశైలం. ఓకే సార్. మేడం, ఈరోజు మనం నిత్య జీవితంలో ప్రతి సందర్భంలోనూ సంఘర్షణ ఎదుర్కొంటున్నాం. ఈవెన్ ఈపీఎస్ లోకి వచ్చిన తర్వాత కూడా 21 రోజులు మనం ఇది చేయగలమా, చేస్తే క్లాసులకు అటెండ్ అవుతున్నాం కానీ ఈ అసైన్మెంట్ మనం చేయగలమా, అసైన్మెంట్ చేస్తాం కానీ అందరితో పాటుగా నేను మాట్లాడగలుగుతానో లేదో, మాట్లాడతాను కానీ నా స్పీచ్ చూసి అవతల వాళ్ళు ఏమనుకుంటారా అని గ్రూప్ లో పెట్టడానికి భయపడేవాళ్ళు. ఇవన్నీ సంఘర్షణలు, ప్రతి సందర్భంలో సంఘర్షణలు ఎదుర్కొంటున్నట్టు వాటిని అధిగమిస్తూ ఎలా వెళ్ళాలనేటువంటి దానికి సంబంధించి చక్కటి పీపీటీ ప్రజెంట్ చేశారు. సో ముఖ్యంగా ఇందులో సమస్యతో కాదు, మనం ఒక సందర్భంలో చెప్పారు సమస్య వ్యక్తి. సో మనం వ్యక్తితో కాదు సంఘర్షణ, మనం వ్యక్తితో తగాదా పెట్టుకోవడం కాదు, ఏ సమస్య ఉందో ఆ సమస్యతో మాత్రమే మనం చర్చించాలి, ఆ సమస్య వరకే చర్చించాలి తప్ప వ్యక్తులతో కాదు అనేటువంటిది చాలా చక్కటి అసలు నిత్య జీవితంలో ఆచరించేటువంటి దాన్ని ఒకటి వివరించారు. స్టైల్స్ కానివ్వండి, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ లో ఆ స్టైల్స్ ఎన్ని రకాలుగా ఉంటుంది, కారణాలు ఏంటి,
ఇటువంటి చాలా సమాచారాన్ని సేకరించి మాకు అందించడానికి ప్రయత్నం చేశారు మేడం. అయితే మేము గమనించిన దాంట్లో మీరు చక్కటి సమాచారాన్ని అందించడంలో తెలుగులో ఆ వర్డ్ అందించడానికి మీరు ఇబ్బంది పడ్డట్టుగా కొంచెం అనిపించింది తప్ప అక్కడ ఉన్నటువంటి కాంటెంట్ మాత్రం చాలా మీరు మాకు అందించడానికి ప్రయత్నం చేశారు. మీకు ప్రత్యేకంగా అభినందనలు మేడం. థ్యాంక్ యూ. లక్ష్మి మేడం. థ్యాంక్ యూ అండి. మేడం తెలుగు మాట్లాడడానికి కొద్దిగా ఇబ్బంది పడ్డప్పటికీ చాలా చాలా హార్డ్ వర్క్ చేసినట్లు అర్థమైంది. మేడం అంత చెప్పాలంటే చాలా హార్డ్ వర్క్ చేస్తేనే తను చేయగలిగింది. ఆ హార్డ్ వర్కింగ్ నేచర్ అనేది తన నుండి నేర్చుకోవాలని నేను ఎప్పుడు అనుకుంటాను. ఎందుకంటే చాలా కష్టపడతారు తను. ఈ వచ్చేసి మనం కాన్ఫ్లిక్ట్ లోంచి కొన్ని తీసుకోవచ్చండి. CONFLICT కాన్ఫ్లిక్ట్. కాన్ఫ్లిక్ట్ లో కంపారిజన్, ఇతరులతో పోల్చుకోవడం మానేసినట్టయితే మనకు ఈ కాన్ఫ్లిక్ట్ అనేది తగ్గుతుంది. అలాగే ఓఫర్ ఆప్షన్స్, మనం ఎంపికలు చేసుకునే వాటిలో కూడా మనకు సంఘర్షణ వస్తుంది. వాటిని మనం ఎంపికలు చేసుకునేటప్పుడు కూడా మనం సరైన ఎంపిక చేసుకున్నట్టయితే సంఘర్షణ తగ్గుతుంది. ఎన్ ఫర్ నెగిటివ్ థాట్స్ మనకు నకారాత్మక ఆలోచనల వల్ల కూడా ఈ సంఘర్షణ అనేది వస్తుంది. ఎఫ్ ఫర్ ఫెయిల్యూర్, ఓటమి వల్ల కూడా సంఘర్షణ వస్తుంది. వీటన్నిటిని అవాయిడ్ చేసినట్టయితే ఎల్ ఫర్ లేజినెస్, బద్ధకం వల్ల కూడా మనం చివరి వరకు పని చేయకుండా చివరి దశలో చేసినప్పుడు మనకు సంఘర్షణ వస్తుంది. ఐ ఫర్ ఐడెంటిటీ, మన గుర్తింపు కోసం కూడా సంఘర్షణ పడతాము. మనం గుర్తింపు పొందడానికి వేరే వాళ్ళతో సంఘర్షణ పడతాము. సి ఫర్ కాంప్లెక్స్ అంటే అర్థం కాని విషయాల్లో సంఘర్షణ వస్తుంది. టీ ఫర్ టెంపర్ అంటే నిగ్రహం లేకపోయినా సంఘర్షణ వస్తుంది. అంటే కాన్ఫ్లిక్ట్ అనే అక్షరాలతో మనం కాన్ఫ్లిక్ట్ ని అవాయిడ్ చేయొచ్చు. ఎప్పుడు మనలో మనకు సంఘర్షణ ఉంటుంది, మధ్యలో సంఘర్షణ. అది మనలో సంఘర్షణ అంటే మనకు ఎన్నో సంఘర్షణలు ఉంటాయి. పనిలో సంఘర్షణ, పనిలో కూడా మనకు ఇతరులకు సంఘర్షణ ఉంటుంది. అలాగే మనం చేసే సంస్థలలో వారికి సంఘర్షణ ఉంటుంది. ఇలా సంఘర్షణ అనేది ఇంట్లో నుంచి మొదలవుతుంది. మనం చేసే పని దగ్గరికి వరకు కూడా సంఘర్షణ లేకుండా ఏ మనిషి ఉండడు. సంఘర్షణ అంటే ఏంటి, సంఘర్షణ కారణాలు, సంఘర్షణ వల్ల వచ్చే లాభాలు కూడా ఉంటాయండి. సంఘర్షణ లేకపోతే ఏ పని చేయము. సంఘర్షణ అనేది కొంతవరకు ఉండాలి. ఉన్నప్పుడే మన పనిలో విజయాన్ని సాధిస్తాము. సంఘర్షణ లేకపోతే పని కూడా ఉండదు. సంఘర్షణ వల్ల లాభాలు ఉంటాయి. అధిగమించినప్పుడు దాన్ని ఎలా నిర్వహణ చేసుకోవాలి. సంఘర్షణ మనం పూర్తిగా చేయలేము. కాకపోతే నిర్వహించుకోవడం ఎలా అనేది, సంఘర్షణ స్థాయిలు, సంఘర్షణ రకాలు మేడం సాధ్యమైనంత వరకు వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. గారు హ్యాండ్ రైజ్ చేశారు. రమేష్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. అంటే ఇంకా యాడ్ చేస్తున్నారు కదండి ఆపేసి సార్. గుడ్ ఈవినింగ్ సార్. మేడం గారికి కూడా శ్రీవాణి మేడం గారు చక్కగా చెప్పారు. టైప్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్, స్టైల్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ చక్కగా చెప్పారు. అట్ ద సేమ్ టైం మంచి పీపీటీ వాడారు మేడం. ఇంకా దానికి యాడ్గా లక్ష్మీ మేడం గారు, ఇంకా మన గ్రూప్ లో సభ్యులకు తెలియదు కానీ పాపం దాదాపు జనవరి 9 నుండి సిక్కులో ఉన్నారు అన్నట్టు మేడం గారు గతంలో నిన్న కూడా నాతో మాట్లాడి చెప్పారు. చక్కటి మెసేజ్ ని దీనికి యాడ్ చేసి ఇంకా కొంత దీనికి యాడ్ చేసి మరింత సమాచారం ఇవ్వడానికి ప్రయత్నం చేశారు మేడం. ఈరోజు ప్రతి ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు ప్రతి విషయంలోనూ మనం సంఘర్షణను ఎదుర్కొంటున్నాం. ఆ సంఘర్షణని ఎలా అవాయిడ్ చేసుకోవాలి అనేటువంటి మంచి వివరణని మేడం గారు ఇచ్చారు. మరి అంత చక్కని సెషన్ ఇచ్చినటువంటి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు యాడ్ చేసినటువంటి లక్ష్మీ మేడం గారికి కూడాను తను ఆరోగ్యం బాగలేకపోయినప్పటికీ కూడా ఓపిక తెచ్చుకొని ఇంకా కాన్ఫ్లిక్ట్ కు సంబంధించినటువంటి వివరణను ఇచ్చి ఇంకా దీనికి మరింత శోభను తీసుకొచ్చారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సరే, ఇంకా దీనికి సంబంధించి ఎవరు కూడా ఎలాంటి హ్యాండ్ రైజ్ అయితే చేయలేదు. సో సీనియర్స్ ఇంకెవరు ఉన్నారు? రెండే సందర్భాల్లో హ్యాండ్ రైజ్ చేయరు సార్. ఒకటి మొత్తం అర్థం అవ్వచ్చు, అవ్వలేని వాళ్ళు, లేకపోతే మొత్తం అర్థమైన వాళ్ళు. హ్యాండ్ రైజ్ చేయరు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేడం, అందరూ కూడా కాన్ఫ్లిక్ట్ లో ఉన్నారు అక్కడ.
కాన్ఫ్లిక్ట్ లో వాళ్ళు కూడా సంఘర్షణలో ఉన్నారు మేడం, సంఘర్షణలోనే ఉన్నారు. కాబట్టి వినోద్ గౌడ్ గారు వినోద్ హ్యాండ్ గారు రైజ్ ఉన్నారు చేశారు. సార్. సార్ వినోద్ వినోద్ గౌడ్ గారు గారు హ్యాండ్ ఉన్నారు. రైజ్ చేశారు. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ మాట్లాడండి. నమస్తే అండి, అందరికీ శుభ సాయంత్రం. స్పెషల్లీ ఈ రోజు క్లాస్ తీసుకున్నటువంటి మేడం గారికి ఓం. మేడం, మీరు చెప్పారు కదా, అంటే అసలే అర్థం కాని వాళ్ళకు సంఘర్షణ అంటే హ్యాండ్ రైజ్ చేయరు, తర్వాత అంటే అర్థమైన వాళ్ళు చేయరు, అలా ఏం లేదు. మీరు చాలా చక్కగా చెప్పారు. ఇది అంటే డౌట్ గురించి ఉదాహరణ కూడా తీసుకున్నా చూడండి. అంటే ఏదైనా ఇద్దరి మధ్యలో సంఘర్షణ వచ్చినప్పుడు పైన ఉన్నటువంటి చెట్టు నుంచి కాదు, వేర్ల నుంచి అంటే కింద నుంచి తీసుకున్నట్లయితే దాన్ని సమస్య పరిష్కరించవచ్చు. చాలా చక్కగా చెప్పారు మేడం. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నరసింహాచార్యులు గారు అన్మ్యూట్ చేస్తున్నాను, మాట్లాడండి సార్. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. మాట్లాడండి. నమస్తే అండి. కాన్ఫ్లిక్ట్ గురించి చాలా బాగా చెప్పారండి. అందుకనే మేడం గారు మీరు అన్నట్టు అందరికీ అర్థమైంది కాబట్టి రైజింగ్ హ్యాండ్ అనేది ఏమీ లేదు. ఇప్పుడు కూడా ఇప్పుడు మీరు మాట్లాడుతుందంటే డౌట్ కోసం కాదు మేడం, చాలా బాగుంది సెషన్, చాలా బాగుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఆ కాన్ఫ్లిక్ట్స్ కి స్ట్రెస్ కి కొంచెం ఇంకో రిలేషన్ అనేది కొంచెం క్లియర్ గా చెప్తే బాగుంటుంది అని నా ఆలోచన. అది కొంచెం ఏమన్నా లింక్ ఏమన్నా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? సంఘర్షణ ఎక్కువైతే స్ట్రెస్ వస్తుంది సార్. ఇంకా మించిపోతే డిప్రెషన్ వస్తుంది. సంఘర్షణలోంచి స్ట్రెస్ వస్తుంది. సంఘర్షణ మనం అలానే ఉంచుకున్నాం అనుకోండి స్ట్రెస్ అవుతుంది. స్ట్రెస్ అలానే ఉంచుకున్నాం అనుకోండి డిప్రెషన్ అవుతుంది. డిప్రెషన్ అంతే ఉంచుకున్నాం అనుకోండి ఏం జరుగుతుందో మనకు తెలుసు. హాస్పిటల్కి వెళ్తాం. అంటే సంఘర్షణ నుంచి స్ట్రెస్, స్ట్రెస్ నుంచి డిప్రెషన్, డిప్రెషన్ నుంచి మెంటల్లీ డిజార్డర్ అట్లా వస్తాయి. సంఘర్షణ ఎప్పుడు ఫస్ట్ సంఘర్షణ దగ్గరే మనం నిర్మాణం చేసుకోవాలి. ఆ సంఘర్షణ స్ట్రెస్ ను బాగా ఎక్కువ రోజులు ఉంచుకుంటే డిప్రెషన్ వస్తుంది. డిప్రెషన్ ఇంకా ఎక్కువ రోజులు ఉంచుకుంటే మెంటల్లీ డిజార్డర్. అది సంఘర్షణ. ఇంకా ఎవరన్నా డౌట్ సెషన్ అడిగితే క్లారిటీ చేస్తారు సార్ మేడం. శ్రీశైలం సార్ కంక్లూడ్ చేయండి, ఎవరికి డౌట్స్ లేవట్టుంది. అది సరే, అసలు సంఘర్షణ అనేటువంటిది ఎవరు ఇక్కడ సంఘర్షణ మేడం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకు సంఘర్షణ అనేది ఉండాలి, స్ట్రెస్ కూడా ఉండాలి, బట్ లిమిట్. అది అధికమైనప్పుడే ప్రాబ్లం. అవి లేదంటే మనం బద్ధకంగా ఉంటాం. ఎలా అయితే పంచదరిద్రాలని మేము ఎప్పుడు అంటుంటాము, అతినిద్ర, బద్ధకం, వాయిదా వేయడం, లేజినెస్, నకారాత్మకత, ఈ 5 ఉన్న సందర్భాలలో ప్రతి సందర్భంలో ఇంకా లాస్ట్ కు సంఘర్షణ. అంటే ఒక నోటిఫికేషన్ వస్తే దానికి అప్లై చేయాలంటే సంఘర్షణ చేయాలా వద్దా, లాస్ట్ డేట్ వస్తుంది, ఈ రోజే చేయాలా, సంఘర్షణకు గురవుతాం, ఒత్తిడికి గురవుతాం, స్ట్రెస్ గురవుతాం. ఒక్కొక్క సందర్భంలో ఆ డేట్ అయిపోయి స్ట్రెస్ గురవుతుంటాం. అంటే అది లేజినెస్ వల్ల. సో వీటి వాయిదా వేయడము, లేజినెస్, ఇవన్నీ వాటి వల్ల స్ట్రెస్ గురవుతాం, తర్వాత సంఘర్షణకు గురవుతాం. ఇవన్నీ నిత్య జీవితంలో ఉంటాయి కాబట్టి వీటిని మనం ఎప్పటికప్పుడు ఎప్పటి పనిని అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల తర్వాత ఒక బ్యాలెన్స్ గా ఆలోచించడం. మనకు మొన్న చెప్పారు కదా మేడం, స్ట్రెస్ మేనేజ్మెంట్ లో బ్యాలెన్స్ గా ఆలోచించు, టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు వీటన్నిటిని అధిగమించగలుగుతాం. కాబట్టి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితంలో మనం వెళ్లాల్సి ఉంటుంది. సో అప్పుడు మాత్రమే దీన్ని మనం అన్నింటినీ, అంటే ఆ స్ట్రెస్ కావచ్చు లేదా సంఘర్షణ కావచ్చు, మిగతా వాటన్నిటిని కూడా మనం జయించగలుగుతాం. కాబట్టి సో దీన్ని అందరూ కూడా నిత్య జీవితంలో వినియోగించుకుందామని ఆశిస్తూ ఈ సెషన్ ను ఇంతటితో ముగిద్దాం. అందరికీ కూడా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అందరూ కూడా అసైన్మెంట్స్ ఎవరైనా ఇంకా పెండింగ్ ఉంటే ఈ నైట్ కంప్లీట్ చేసి పెట్టేసేయండి. మనం ఎల్లుండి సర్టిఫికేట్ ఇష్యూయింగ్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మరి మార్నింగే లిస్ట్ పంపించాల్సి ఉంటుంది మేము, ఎక్సెల్ షీట్స్ అన్ని కూడా. సో ఏవైనా మీ పెండింగ్ వర్క్స్ ఒకవేళ 100 రూపీస్ పే చేసి, లేదా అప్పుడు కొంతమంది గూగుల్ పే అవి పని చేయక ఉన్న వాళ్ళు ఉంటే వాటిని పే చేసేయండి. మీ ఫ్రెండ్స్ షేర్ చేసి పెట్టుంటారు, అందులో వాళ్ళకి పంపించేసేయండి. సో మీ అసైన్మెంట్స్ ఇన్కంప్లీట్ ఉన్న వాటిని ఈరోజు నైట్ కు పోస్ట్ చేసేసేయండి. ఏమైనా సందేహాలు ఉంటే మమ్మల్ని, అంటే మీ గ్రూప్ మెంటర్స్ కానీ ఫెసిలిటేటర్స్ కానీ నేరుగా ఫోన్ చేసి మాతో మాట్లాడండి. మీకు ఏ సందర్భంలోనైనా, మేము మీటింగ్ లో ఉన్నప్పుడు ఒకవేళ ఫోన్లు ఎత్తకుంటే
ఆ తర్వాత ఖచ్చితంగా మీకు సమాధానం ఇస్తాము. మేము ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాము. కాబట్టి మీరు ఎన్ని రోజులు ఎన్ని గంటల సమయాన్ని కేటాయించారు, ఒక్క గంట కేటాయించి మీ ఇన్కంప్లీట్ హలో. చేసుకుంటే మీ నాలెడ్జ్ మీరు పొందిన దానికి పరిపూర్ణం అవుతుంది. కాబట్టి దయచేసి అందరూ మిస్ చేసుకోకండి. అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు. మళ్ళీ గ్రూప్ లో చేస్తాను, మళ్ళీ ఒకసారి చేస్తాను కాదు, అది మళ్ళీ ఉంటుందో లేదో. ఫర్ ఎగ్జాంపుల్ మార్చి 22కు నేను ఒక పని చేద్దామని అనుకున్న అతను ఏం పరిస్థితి అయిందో ఒకసారి మనం గమనించవచ్చు. మార్చి 20 నాడు 2020 మార్చి 20 నాడు నేను రేపు చేస్తానని వాయిదా వేసుకుంటే మళ్ళీ చేయడానికి అవకాశం లేని పరిస్థితులు వచ్చాయి. కాబట్టి నేను మళ్ళొచ్చే గ్రూప్ లో చేస్తాను అంటే అప్పటికి పరిస్థితులు ఏముంటాయో తెలియవు. కాబట్టి మన ముందున్న వాటిని వినియోగించుకుందాం. ఇప్పుడున్న అవకాశాలను వినియోగించుకొని ముందుకెళ్ళి అందరూ కూడా సర్టిఫికేట్ పొందుతారని, వీటిని వినియోగించుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరూ 10 అసైన్మెంట్స్ కంప్లీట్ చేసి నేమ్, ఫోన్ నెంబరు, మీ యొక్క లొకేషన్, మెయిల్ అడ్రస్ పెట్టండి సార్. రేపు మధ్యాహ్నం ఫైనల్ లిస్ట్ ఉంటుంది. మళ్ళీ వెరిఫికేషన్ మీరు ఏమైనా తప్పులు పడితే చూసుకోవాలి. కానీ కొంచెం పెద్దల కాడ పంపిస్తే ఫైనల్ లిస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఏమైనా పేర్లో కానీ మెయిల్లో కానీ ఏమైనా తప్పులు ఉన్నాయనుకోండి, మళ్ళీ మీ సర్టిఫికేట్ రాదు. అందుకే మీరు వెరిఫై చేసుకోవడానికి మళ్ళీ టైం ఇవ్వాలి మీకు. అందుకే ఫైనల్ లిస్ట్ అనేది మధ్యాహ్నం వరకు మేము కంప్లీట్ చేయాలి. కాబట్టి 10 అసైన్మెంట్లు అనేవి మీరు 9-10 గంటల వరకు పంపించేస్తే మేము ఫైనల్ లిస్ట్ మధ్యాహ్నం పంపించేస్తాం. మళ్ళీ దాన్ని వెరిఫై చేసుకుని ఏమైనా మార్క్స్ ఉంటే మార్పులు చేయాలి. కాబట్టి మీరు కొంచెం తొందరగా పంపించడానికి మాకు సహకరించండి. మేము ఫైనల్ లిస్ట్ చేసేస్తాం మధ్యాహ్నం వరకు. థ్యాంక్ యూ అండి. అందరూ రేపు అది సరే. ఒకటి, మీ పేరు సర్టిఫికేట్ లో ఎలా ఉండాలో అంటే ఉదాహరణ కొంతమంది ఇంటి పేరుతో సర్నేమ్ తో సహా ఉండాలనుకుంటారు. అట్లా మీ పేరు ఎలా ఉండాలో అది, ప్లస్ మీ చిరునామా అంటే మీరు లోకల్ డిస్ట్రిక్ట్, మీ ఈమెయిల్ అడ్రస్, మీ ఫోన్ నెంబర్, వీటిని ఖచ్చితంగా మీ గ్రూప్ లో మెసేజ్ పెట్టండి. అందరు అంది అని వాళ్ళు ఇవ్వని వాళ్ళు ఉంటే వాటిని ఖచ్చితంగా ఇవ్వండి. ఇంకేమైనా ఇన్కంప్లీట్ ఉంటే చేయండి. ఈ వివరాలు కంపల్సరీ అవసరం. మీ ఈమెయిల్ అడ్రస్ కే మీ సర్టిఫికేట్ వస్తుంది కాబట్టి ఈమెయిల్ అడ్రస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా ఉండాలి. సో అవి మేము కొంతమంది ఆల్రెడీ పెట్టేసాము. రేపు మార్నింగ్ మళ్ళీ మీరు తొందరగా పెడితే ఒకసారి మేము ప్రెజెంట్ చేస్తాము. అందులో మీరు కరెక్షన్ చూసుకొని ఒక స్పెల్లింగ్ అని, ఒక లెటర్ కానీ ఏదన్నా తప్పు ఉందంటే సార్ ఇక్కడ తప్పు ఉందంటే మళ్ళీ సరిచేసి పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని గమనించగలరు. మీరు సహకరిస్తే మనం అతి త్వరలో మళ్ళీ వాళ్ళు అడగక ముందే లిస్టులు పంపడానికి అవకాశం ఉంటుంది. లేట్ గా పంపితే వాళ్ళు సర్టిఫికేట్ అనేది ప్రింట్ కాదు మనకు ఎల్లుండి వరకు. కాబట్టి మనం వీలైనంత తొందరగా. మేడం ఇంకేమైనా చిరునామా అంటే మొత్తం అవసరం లేదు సార్. లొకేషన్ అంటే మీ డిస్ట్రిక్ట్ సార్ చాలు. మీ డిస్ట్రిక్ట్ చాలు. లేదా మెయిన్ సిటీ ఏమన్నా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ అచ్చంపేట నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్, లేదా సైదాబాద్ హైదరాబాద్, ఇట్లా జస్ట్ లొకేషన్ ఉంటే చాలు. పిన్ కోడ్ అవన్నీ ఏం పెట్టద్దు సార్. ఏం అవసరం లేదు. ఏం అవసరం లేదు. చాలు సార్. ఎందుకంటే మీకు వచ్చేది మెయిల్ కే కాబట్టి. అవును. మళ్ళీ మేము చూసుకోలేము. మీరు నేమ్ పెట్టేసేయండి. 4 ఫోన్ నెంబరు, నేమ్, లొకేషన్, మెయిల్ మాత్రం కరెక్ట్. మెయిల్ కొంచెం తేడా ఉన్నా మళ్ళీ మీకు మెయిల్ రాదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది సారి మీ 10th అసైన్మెంట్ నవరసాలు. అది ఆల్రెడీ నవరసాలు మీకు తెలియకుంటే ఇంకెవరైనా చేయని వాళ్ళు ఉంటే చేసి పెట్టండి. నవరసాలకు సంబంధించి మీరు ఒక డైలాగ్ చేయని వాళ్ళు ఒక డైలాగ్ తీసుకొని అన్నిటికీ ప్రెజెంట్ చేస్తారా, లేదా దేనికి దాన్నే చేస్తారా? నవరసాలు పండించడం అనేది ఒక అసైన్మెంట్ చేయాలా. మనకు మహారాజు రమేష్ సార్ తన ఉపన్యాసంలో ఆ రోజు నవరసాలు గుర్తించారు. అసలు డైలాగ్ లో శాంతరసం అంటే ఏంది, హాస్యరసం అంటే ఏంది, భయానకం అంటే ఏంది, రౌద్రం అంటే ఏంటి, ఇవన్నీ కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. సో వాటిని మీరు ఒకసారి అవగాహన కోసం యూట్యూబ్ లోకి వెళ్ళైనా చూడండి. సో ఆ రసాల పేర్లు మీకు అంతకు లేదంటే మేము లిస్ట్ పోస్ట్ చేస్తాం గ్రూప్ లో, ప్రజెంట్ చేయండి. చాలా బాగుంటుందండి. మేడం మనం పెట్టాము 10th అసైన్మెంట్ లో అన్ని రసాలు పెట్టాం సార్, అందులో వచ్చినాయి. ఓకే ఓకే. ఎవరికైనా ఇంకా నేను ఇక్కడ వీళ్ళు కొంతమందికి చేరలేదంటే పెట్టేసేస్తాం. ఓకే మేడం. ఓకే ఓకే రైట్. ఓకే మేడం, మరి ముగిద్దాం ఇక్కడికి. జై హింద్ జై భారత్ చెప్పేద్దాం. రైట్. ఇచ్చేసారు మేడం. అందరూ అడ్మిట్ చేసుకోండి. జై హింద్ జై భారత్ వందే మాతరం. జై భారత్. జై హింద్ జై భారత్ వందే మాతరం.